దేశ రాజకీయాల్లో ఒక సైలెంట్ రివల్యూషన్ స్టార్ట్ అయింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ చట్టం అర్ధరాత్రి ఒక్కసారిగా యాక్షన్లోకి వచ్చింది. ఇది కేవలం గెజెట్ నోటిఫికేషన్ కాదు, మహిళల భవిష్యత్తును మార్చే నిర్ణయం. ఇక నుంచి మహిళలు కేవలం ఓటర్లు కాదు, దేశాన్ని నడిపించే స్థాయికి వెళ్లే అవకాశం దక్కబోతోంది. కానీ అసలు ప్రశ్న, ఈ చట్టం వెంటనే అమలవుతుందా లేక ఇంకా ఎదురు చూపులైనా? పూర్తి క్లారిటీతో వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఏళ్ల తరబడి చర్చల్లోనే మిగిలిపోయిన మహిళా రిజర్వేషన్ చట్టం చివరికి అర్ధరాత్రి ఒక్కసారిగా యాక్షన్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ 2026 ఏప్రిల్ 16 నుంచి ఈ చట్టానికి చట్టబద్ధత ఇచ్చింది. ఒక సంతకం, ఒక నిర్ణయం, కానీ దాని ప్రభావం మాత్రం దేశ రాజకీయాల దిశను మార్చేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత ఉందనే మాట నిజమే, కానీ అది పరిమిత స్థాయిలోనే. ఎన్నో సందర్భాల్లో మహిళల వాయిస్ వినిపించకుండా పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలో 33% సీట్లు మహిళలకు రిజర్వేషన్ చేయబడతాయి. అంటే ఇకపై మహిళలు కేవలం ఓటు వేయటమే కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో నిలబడబోతున్నారు. ఆరంభం సగం విజయం అంటారు. ఈ చట్టం కూడా అదే దిశగా మొదటి అడుగు. కానీ అసలు గమ్యం చేరాలంటే ఇంకా కొన్ని దశలు దాటాల్సి ఉంది. చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పినా వెంటనే సీట్లు రిజర్వ్ కావు. ముందుగా జనగణన జరగాలి. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. ఏ సీట్లు మహిళలకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే అసలు అమలు ప్రారంభం అవుతుంది. అందుకే 2029 లోక్సభ ఎన్నికల నుంచి ఈ చట్టం పూర్తి స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అంటే ఇప్పుడే మొదలైన ఈ మార్పు వచ్చే ఎన్నికలతో అసలు రంగు చూపించబోతుందన్నమాట. మరో కీలక అంశం లోక్సభ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం. ప్రస్తుతం ఉన్న 543 సీట్లు భవిష్యత్తులో 800కి పైగా పెరిగేలా చర్యలు జరుగుతున్నాయి. అలా జరిగితే దాదాపు 270కి పైగా సీట్లు మహిళలకి కేటాయించే అవకాశం ఉంది. ఇది కేవలం రిజర్వేషన్ కాదు, ఇది నిజంగా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్. ఇప్పటి వరకు సైడ్ లైన్లో ఉన్న మహిళలు ఇకపై సెంటర్ స్టేజ్లో కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న సంకేతం. ఈ చట్టం వల్ల కలిగే ప్రభావం కేవలం పార్లమెంటు, అసెంబ్లీ వరకు మాత్రమే పరిమితం కాదు. ఇది సమాజంపై కూడా ప్రభావం చూపే అవకాశము ఉంది. మహిళలు చట్టాల రూపకల్పనలో భాగమైతే వారి సమస్యలు ముందుకు వస్తాయి. భద్రత, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు ఇవన్నీ కొత్త దిశలో సాగవచ్చు. ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా ప్రత్యేక భాగం ఉంటుంది. అంటే సామాజికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు కూడా సమాన అవకాశాలు దక్కేలా ఈ చట్టం పనిచేస్తోంది. ఇది సమానత్వాన్ని పెంచే దిశగా తీసుకున్న కీలక అడుగనే చెప్పాలి. ఇక ఈ రిజర్వేషన్లు ప్రారంభంలో 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత దీనిని పొడిగించాలా లేదా అన్నది పార్లమెంటు నిర్ణయిస్తుంది. అంటే ఇది తాత్కాలిక నిర్ణయం కాదు, దీని ప్రభావం దీర్ఘకాలంగా ఉండేలా ప్లాన్ చేసినట్టే. అయితే ప్రతి నిర్ణయానికి విమర్శలు ఉండటం సహజం. ఈ చట్టం పైన అదే పరిస్థితి. వెంటనే అమలు ఎందుకు చేయటం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనగణన, డీలిమిటేషన్ పేరుతో ఆలస్యం అవుతుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ మరోవైపు ఆలస్యమైనా సరే సరైన దిశలో అడుగుపడిందన్న అభిప్రాయం కూడా ఉంది. నెమ్మదిగా నడిచిన గమ్యం చేరితే చాలు అన్నట్టుగా ఈ చట్టం కూడా ఆలస్యంగా వచ్చిన మహిళలకు అవకాశాల ద్వారం తెరవబోతుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. మొత్తానికి ఇది కేవలం ఒక రిజర్వేషన్ చట్టం కాదు, ఇది మహిళల రాజకీయ స్వరానికి ఇచ్చిన గౌరవం. ఇప్పటి వరకు వినిపించిన వాయిస్లు ఇక వినిపించే అవకాశం, ఇప్పటి వరకు కనిపించిన నాయకత్వం ఇక వెలుగులోకి వచ్చే అవకాశం. అసలు ప్రభావం 2029 ఎన్నికల తర్వాతే స్పష్టంగా కనిపించిన మార్పు మాత్రం ఇప్పుడే మొదలైంది. ఇకపై మహిళలు రాజకీయాల్లో ఒక సైడ్ క్యారెక్టర్ కాదు, మెయిన్ ప్లేయర్స్ గా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
ఒక చట్టం, ఒక నిర్ణయం, కానీ దాని ప్రభావం దేశ భవిష్యత్తుపై పడబోతోంది. మహిళలకు 33% రిజర్వేషన్ వినడానికి చిన్న విషయం అనిపించినా ఇది రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు నాంది. అయితే అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉంది. 2029 ఎన్నికల్లో ఈ చట్టం ఎంత ప్రభావం చూపుతుందో అప్పుడే తేలుతుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఇకపై మహిళల వాయిస్ను ఎవరూ పట్టించుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఇది రిజర్వేషన్ కాదు, మహిళా శక్తికి ఇచ్చిన గౌరవం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చట్టం కాదు, ఒక కొత్త యుగానికి నాంది. ఎంతైనా వంటింటికే పరిమితం అనే పరిధి నుండి మొదలై చట్టసభల్లో అడుగు పెట్టేందుకు అధికారిక హక్కు పొందిన మహిళలకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేద్దాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ వైకే టీవీ. YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YKTV.